studying in Polytechnic Masarautar in EC branch first year. సూపర్ 60లో నేను ఎదుర్కొన్న మంచి అనుభవాలు, క్వాలిటీ అయిన ఎడ్యుకేషన్. టీచర్స్ మనకు వచ్చి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మొత్తం మనకు చెప్పి ఎలా సింపుల్ ట్రిక్స్ అండ్ టిప్స్ చెప్తారు కాబట్టి మనం ఇంకా మన క్వశ్చన్ పేపర్ని సింపుల్గా చేసుకోవచ్చు. ర్యాంక్ వచ్చేసి 829. మంచి కాలేజ్లో సీట్ వచ్చింది. స్టేట్ ర్యాంక్. సూపర్ 6కి వచ్చినప్పుడు చాలా ఫస్ట్ భయమైంది, ఇలా ఎలా ఉంటుందో, నేను ఉండగలుగుతానో లేదో అని. ఆడికి వచ్చినాక నేను కొన్ని అనుభవాలు నేర్చుకున్నాను. అందులో యోగా చేసుకోవడం కానీ, మన హెల్త్ని మనం ఖరాబ్ చేసుకోకుండా ఇతరులతో మాట్లాడడం, పెద్దవారిని గౌరవించడం నేర్చుకోవడం జరిగింది. అందులో స్టడీ మీద ఇంట్రెస్ట్ లేదు, నా 10th అయిపోయింది, నేను చాలా చదవలేను అనుకుని సూపర్ 6కి వచ్చినాక నాకు చదవలేనుగా, ఎందుకులే నాకు అని అనుకుని ఉన్నాను. ఏదో 4 రోజులు ఉండి పోదాం అనుకున్నాను. కాకపోతే అక్కడికి వచ్చినాక నేర్చుకునేది ఏంటంటే, స్టడీ మనం బాగా చదువుకుంటే మనం కూడా గొప్ప స్థాయిలో ఉండొచ్చు. ఆ స్థాయిని చూసి మనల్ని ఇంకొకరు నేర్చుకుంటారు, ఇన్స్పిరేషన్ తీసుకుంటారని. నాలో ట్రాన్స్ఫర్మేషన్ కూడా అలా వచ్చింది. తర్వాత చాలా చేంజెస్ వచ్చాయి. నేను ఎలా ఉండాలి, ఎలా స్టేజ్ మీద ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా అగ్రెసివ్గా ఉండాలి, ప్రతి సమస్యను ఎలా ఎదుర్కోవాలనేది నా ట్రాన్స్ఫర్మేషన్లో వచ్చిందనమాట. స్టూడెంట్స్ మధ్యలో ఉండి సర్వీస్ చేయడం అంటే నాకు ఇష్టము. కాబట్టి నేను అంటే స్వామీజీ అవకాశం కల్పించారు కాబట్టి నేను పాల్గొనగలిగాను. ఏం చేయాలంటే కరెక్షన్ ఎవరు చేయాలి? టీచర్ చేయాలంటారు. అవసరం లేదు సార్, మనందరూ పేపర్ కలెక్ట్ చేస్తాం. 60 మంది పిల్లలు ఉన్నారు అనుకోండి, 60 మంది పేపర్ తీసుకొని మళ్ళీ నేను వేరే విధంగా ఇచ్చుకుంటూ వస్తాను. ఈ రోజు గారికి, జితేంద్ర రెడ్డి గారికి, చంద్రశేఖర్ సార్ గారికి, సుజాన్ గారికి, పూర్ణచంద్ర గారికి, రవి గారికి, అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మరి లాస్ట్ టైం మనము తక్కువ టైంలో ఉన్నంత టైంలో మనం చాలా సక్సెస్ఫుల్గా చేశాం మన ప్రోగ్రామ్ని. మరి లాస్ట్ టైంలో మనకు లాభ నష్టాలు ఏంటి ఉన్నాయి, మనం ఎక్కడ బ్యాకప్ అయినా, మనము ఎక్కడ వెనుకబడిపోయినా, మనం ఎక్కువ సక్సెస్ఫుల్గా చేయలేదనే దానికి ఈరోజు మరి సమావేశంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క వాల్యుబుల్ సూచనలు అందజేయడం జరిగింది. వెనకల బిల్డింగ్ మొత్తం మంచిగా తీసేస్తాం, కార్పెట్స్ వేస్తాం. Very happy to have the first ever meeting of initiation for Super 60 2026. లాస్ట్ ఇయర్ తెలంగాణలో అభయ సూపర్ 60 ఆధ్వర్యంలో చాలా చక్కగా నిర్వహించి 65 మంది విద్యార్థులు వివిధ పాలిటెక్నిక్స్లో టీఎస్ఆర్జేసీలో జాయిన్ కావడం జరిగింది. ఈ సంవత్సరము గర్ల్స్ సూపర్ 60 అండ్ బాయ్స్ సూపర్ 60 చేయాలని నిర్ణయించాము. మరి మీ అందరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు అందరూ ఈ యొక్క మంచి కార్యక్రమానికి చేయూతను అందించి ఈ సంవత్సరము విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము.